కేసముద్రం మార్కెట్ లో వడ్ల కొనుగోలుకు సంబంధించిన కేంద్రమే లేదు. మొత్తం అయితే ఉన్నాయి. ఇవాళ పాపం రామ్కోటి 2581కి అమ్ముకున్నాడు. యూరియా దొరకక 317 వేసుకున్నా అని చెప్పాడు. రైతు బంధు కూడా 2 పంటలకు ఇచ్చిండు, 2 పంటలు ఎగ్గొట్టిండు అని చెప్పిండు రామ్కోటి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఆ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని అంత బాగుంది అనుకుంటున్నావు. ఒక్కసారి రా కేసముద్రం మార్కెట్ కు, ఒక్కసారి రా వరంగల్ మార్కెట్ కు. రైతులు శాపనార్థాలు పెడుతున్నారు నీకు, నీ ప్రభుత్వానికి. రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతా ఉన్నాయి. ఈరోజు నువ్వు యూరియా ఇయ్యలేదు, రుణమాఫీ సగం కూడా చేయలేదు, రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టినవు, బోనస్ ఒక్కసారి ఇచ్చి ఒక్కసారి ఎగ్గొట్టినవు. రైతులకు నీ మీద నమ్మకం పోయి ఇవాళ వడ్లు దళారులకు అమ్ముకుంటున్న పరిస్థితి వస్తా ఉంది. కేసముద్రం మార్కెట్ లో 15 రోజుల కింద బానోత్ యాకూబ్ మక్కలమ్మి 15 రోజులైంది, ₹1 రాలేదు. యాసంగికి నేను దుక్కి దున్నాలే, ట్రాక్టర్ కు పైసలు లేవు, మందు బస్తాలకు పైసలు లేవు, ఏం చేయాలి సార్, పైసలు రాలేదు. రోజు మార్కెట్ చుట్టూ తిరిగిపోతున్నా, రోజు రేపే అంటుండ్రు మక్కల పైసలు పడతలేవు అని ఈ రోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తంగా చూస్తే పరిస్థితి ఇటు మక్క రైతులను చూసినా, అటు వడ్ల రైతులను చూసినా చాలా బాధాకరమైన పరిస్థితి. ఇలా ప్రభుత్వాన్ని సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే కేసముద్ర మార్కెట్ లో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించండి. రాష్ట్రంలో ఇంకా 2000 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు, అవన్నీ కూడా ప్రారంభించండి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. వడ్లు కొన్న వాటికి కూడా 1400 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి రాష్ట్రంలో. వెంటనే 1400 కోట్ల బకాయిలు కొన్న వడ్లకు డబ్బులు చెల్లించండి. రాష్ట్రంలో మక్కలు కొన్నారు గాని ఏ ఒక్క రైతుకు మక్క రైతుకు ₹1 ఇయ్యలే. మక్క రైతుకు ₹1 కూడా ప్రభుత్వం ఇప్పటిదాకా చెల్లించలే. తక్షణమే తుమ్మల నాగేశ్వరరావు గారు రివ్యూ చేయండి. మక్క రైతులను ఎక్కడైతే మక్కలు కొన్నారో వాళ్లకు వెంటనే డబ్బులు చెల్లించండి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడో డిమాండ్, పోయిన యాసంగికి సంబంధించిన బోనస్ 1100 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఇలా కేసముద్రంలో ఏ రైతును కదిలిచ్చినా రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదు. పోయిన యాసంగిలో వడ్లు అమ్మితే బోనస్ వల్లేదు, అందుకే గవర్నమెంట్ అమ్ముతలేము, ప్రైవేట్లు అమ్ముకుంటున్నాము అని చెప్తా ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి నీ పతార గంత అయిపోయింది. నేను ఉత్త మాటలు చెప్పట్లే, రైతుల పేర్లు చెప్పినా, ఊరు చెప్పినా, మార్కెట్ లో పలకరించిన తర్వాత చెప్తా ఉన్నా. రివ్యూ చేసుకో. నువ్వు ఆడ కూర్చొని ఆ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కుట్రలు చేసుడు, డబ్బులు వంచుడు కాదు. రైతుల గురించి ఆలోచన చేయి. నా యూరియా ఇయ్యకపోతివి, వడ్లు కొనకపోతివి, బోనస్ ఇయ్యకపోతివి, రైతు బంధు ఇయ్యకపోతివి, రుణమాఫీ పూర్తి చేయకపోతివి, ఏది నువ్వు రైతులకు చేసిన ఒక్క హామీ అన్న అమలు చేసినావా అని అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారే స్వయంగా మహబూబాద్కి వచ్చి సీతారాం తండాకు కొత్తగా ఇల్లు కట్టిస్తాం, కొత్తగా మళ్ళొక తండా నిర్మిస్తామని చెప్పిపోయిండు. ఇంతవరకు ఒక్క ఇల్లు కట్టింది లేదు, ఒక్క అడుగు కూడా ముంగడ పడ్డది లేదు. తెగిపోయిన రోడ్లు పట్టించుకున్న పాపాన పోలేదు. ఒక్క చెరువు మరమ్మతు మళ్ళా పునరుద్ధరించే ప్రయత్నం చేయలే. ఇసుక మాఫియా, ఎందుకంటే చెక్ డ్యాంలు పునరుద్ధరిస్తే ఇసుక దందా నడవదు కాంగ్రెస్ నాయకులకు. ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా మహబూబాద్ లో ఇవాళ వెళ్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ నాయకులే ఇసుక మాఫియాకి ఎగబడ్డరు. ఆ మహబూబాద్ దవాఖానా ఆ రోజు కేసీఆర్ గారు ఎంతో ప్రేమతోని మొట్టమొదటి దశలోనే మహబూబాద్ కు మెడికల్ కాలేజ్ ఇచ్చారు కేసీఆర్ గారు. ఇవాళ మెడికల్ కాలేజీ టీచింగ్ అక్కడనే ఆగిపోయింది. 500 పడకల ఆసుపత్రి, ఆ పనులు జరుగుతలేవు. ఇది మీ పాలన. వైద్యం అటకెక్కింది, రైతులకు యూరియా దొరకది. ఏంది రోడ్లు, ఏ రోడ్డు పైనా ఇంత గుంతలు. నేను వరంగల్కి వెళ్ళి కేసముద్రం వస్తామంటే మా రవీందర్ అన్న ఆ రోడ్డు పోతే అన్ని గుంతలే ఉన్నాయని ఈ రోడ్ల పట్టుకొచ్చిండను. మోచేతిలో గుంతలే అట మొత్తం. అంటే నీ 2 ఏళ్ల పాలనలో కనీసం ఆ రోడ్లను రినివల్ కాదు కదా, తట్టెడు మట్టి కూడా వస్తలేవు, ఇంత డాంబర్ కూడా వస్తలేవు పొక్కలల్లా. నేను 40 రోజులు పెడతా అంటే కదా అసెంబ్లీ పెట్టడానికి ఎందుకు భయపడుతున్నావు? తక్షణమే అసెంబ్లీ సమావేశాలు పెట్టండి, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక పూర్తి చేయండి, ప్రజా సమస్యల మీద చర్చించండి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. లంబాడీలకు కూడా వెంటనే గిరిజనులకు, లంబాడీలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అన్ని రకాలుగా లంబాడీలను, మా గిరిజనులను గౌరవించిండు మా కేసీఆర్ గారు. బంజారా హిల్స్ లో బ్రహ్మాండంగా బంజారా భవన్ కట్టించారు, కొమరం భీం భవన్ కట్టించారు కేసీఆర్ గారు. 2 ఏళ్లలో మీరు చేసిన ఒక్క పని, మా లంబాడి బిడ్డలకు చేసిన ఒక్క పని ఏదైనా ఉంటే చెప్పు. ఉద్యోగాలు ఇవ్వలేదు,
ఇవాళ ఎరువులు ఇస్తలేవు, పండిన పంట కొంటలేవు, కనీసం ఉన్న మంత్రి పదవి కూడా ఇవ్వకుండా లంబాడీలకు కూడా అన్యాయం చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇలా ఆలోచిస్తున్నారు. ఇవాళ ఏ రైతును కదిలిచ్చినా కేసీఆర్ బాగుండే, అంతా ఆగమాగం చేసిండ్రు సార్, ఆశ చెప్పిండ్రు సార్, మోసం చేసిండ్రు సార్, కేసీఆర్ బాగున్నాడు, మళ్ళా కేసీఆర్ రావాలని ఇవాళ కేసముద్రం మార్కెట్ లో ఏ రైతును కదిలిచ్చినా రైతు నోట కేసీఆర్ కనబడతా ఉన్నాడు. మీ అన్ని కూడా మాయ మాటలు. ఇవాళ రైతుల్ని నట్టేట ముంచినవు. ఇప్పటికైనా వెంటనే మక్కలు వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి. వెంటనే పంటలు కొనండి. పత్తి రైతులకు అన్యాయం చేయకండి. పత్తి యథావిధిగా ఎకరానికి 12 క్వింటాలు కొనాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు.